నమస్కారం. ఈరోజు మనం జాన్ సేనా గురించి వచ్చిన ఒక కథనం జాన్ సేనా ఛాంపియన్ కథ లోని కొన్ని విషయాలు చూద్దాం. అంటే అతని కెరీర్, అతని ప్రభావం, వీటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఆ జాన్ సెనా తప్పకుండా డబ్ల్యూడబ్ల్యూఈ గురించి తెలిసిన ఎవరికైనా అతని పేరు తెలియకుండా ఉండదు. అవును కదా, డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలోనే ఒక పెద్ద సూపర్ స్టార్ అతను. నిజమే. మరి అతని గుర్తింపు చిహ్నాలు, యు కాంట్ సీ మీ అనడం. అది ఒకటి. ఇంకా అతని సిగ్నేచర్ మూవ్ యాటిట్యూడ్ అడ్జస్ట్మెంట్ అవును, అవి రెండూ చాలా ఫేమస్ అయ్యాయి. చాలా ఫేమస్. అయితే కేవలం ఆ కదలికలు, ఆ శరీరాకృతి మాత్రమే కాదు, హ్మ్, అతని నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, అంటే ఎప్పుడూ వదిలిపెట్టని పట్టుదల, అది కూడా జనాలకు బాగా కనెక్ట్ అయిందనిపిస్తుంది. నిజమే. అది అతని వ్యక్తిత్వంలో ఒక ముఖ్య భాగం కదా. అవునవును, చాలా ముఖ్యం. ఇక అతని విజయాల విషయానికొస్తే రికార్డ్ స్థాయిలో 16 సార్లు ప్రపంచ ఛాంపియన్ అవ్వడం. అది మామూలు విషయం కాదు. అస్సలు కాదు. 16 సార్లు. అది కూడా రిక్ ఫ్లేర్ రికార్డుతో సమానం చేశాడు. అవును, రిక్ ఫ్లేర్ లాంటి లెజెండ్తో ఆ రికార్డ్ను పంచుకోవడం అంటే అది ఎంత గొప్ప విషయం. అలా పెద్ద గౌరవమది రెజ్లింగ్ ప్రపంచంలో. వేర్వేరు తరాలలో, అంటే పోటీ ఎంత మారినా అదే స్థాయిలో నిలకడగా రాణించడం అతని టాలెంట్కి, ఆ స్థిరత్వానికి నిదర్శనమది. కరెక్ట్. అయితే సెనా కేవలం రింగ్కే పరిమితమవ్వలేదు కదా. లేదు. రెజ్లింగ్ బయట కూడా నటుడిగా, అప్పుడప్పుడు ర్యాపర్లా కూడా చేశాడు. అవును, చేశాడు. ఆ ప్రయత్నాలు అతన్ని రెజ్లింగ్ ఫ్యాన్స్ కానివాళ్లకి కూడా దగ్గర చేశాయి. అతని బ్రాండ్ వాల్యూ పెరిగింది అలాగా. నిజమే. వీటన్నిటితో పాటు నాకు తెలిసి ఇంకా ముఖ్యమైన విషయం, స్ఫూర్తినిచ్చే విషయం, ఆ మేక్ ఎ విష్ ఫౌండేషన్తో అతని అనుబంధం. అవును, అది చాలా ప్రత్యేకమైనది. విన్నాను, ఏకంగా 650 కంటే ఎక్కువ కోరికలు తీర్చాడట. ఇది ఆ ఫౌండేషన్ చరిత్రలోనే ఒక రికార్డంట. ఏ ఒక్క వ్యక్తి ఇన్ని చేయలేదట. 650. ఆ సంఖ్య వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అది కేవలం ఒక నెంబర్ కాదు. దాని వెనుక ఎంత అంకిత భావం ఉండి ఉంటుంది, ఎంత సమయం కేటాయించుంటాడు. అవును కదా, ఊహించుకుంటేనే. ఇందాక మనం అనుకున్నాం గదా, ఆ నెవర్ గివ్ అప్ వైఖరి అని. ఆ అది ఇక్కడ కూడా కనిపిస్తోంది. రింగులో ప్రత్యర్థులపై చూపించే పట్టుదల, ఇక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల ముఖాల్లో సంతోషం చూడటానికి ఉపయోగించాడు. ఇది కూడా ఒక రకంగా అతని వ్యక్తిగత రికార్డనే చెప్పాలి. నిజంగా గొప్ప విషయం. అంటే రెజ్లింగ్ అయినా, సినిమాలైనా